అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఆదివారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకులు జగ్గయ్య గారి శ్రీహరి సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అమావాస్య నాడు అన్నదానం నిర్వహిస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సిద్ది భిక్షపతి, కొమురవెల్లి సుధాకర్, ఐత సత్యనారాయణ, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, దొంతుల సత్యనారాయణ, మల్యాల భద్రయ్య, రుక్మయ్య, కైలాస ప్రశాంత్ ప్రజలు పాల్గొన్నారు. గజ్వేల్లో ప్రారంభించడానికి మా రాయికంటి చంద్రశేఖర్ గారి ఆయన మనసులో ఎక్కడెక్కడో చేస్తున్న సతన్న మనం కూడా చేద్దామని ఆయన సంకల్పాన్ని మొదటి నెల ఆయననే అన్నదాతగా ఉండి, 2వ నెల నేను, 3వ నెల మా దొంతుల సత్యనారాయణ గారు, ఇదే విధంగా మా భిక్షపతన్న కానీ, మా భద్రన్న కానీ, మా ఉమేష్ కానీ, మా శ్రీహరి సేట్ కానీ, ఇప్పుడు శ్రీహరి సేట్ చేయడం ప్రతి సంవత్సరం ఒక నెల వాళ్ళ కొడుకు కొడలు జ్ఞాపకార్థము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి, మా పత్రికా సోదరులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నదానం స్టార్ట్ అయింది. మనం ఎందుకు చేయొద్దని వివిధ మండలాల నుంచి సిద్దిపేట కానీ, కరీంనగరే కానీ, గజ్వేలే కానీ, ప్రజ్ఞాపూరే కానీ, కుకునూరుపల్లి కానీ, జగదేపూర్ కానీ, తూప్రాన్ కానీ, అల్వాల్ కానీ, ఎక్కడెక్కడనో ఈరోజు కొండపోచమ్మ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అమావాస్య రోజు ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించే ఆస్తులు మనం ఏ విధంగా పంచుకుంటామో వాళ్ళు చేసే పాపపుణ్యాలు కూడా మనకు వాళ్ళు పంచిపోతారు. అందు గురించి ఆ పాపపుణ్యాలు మనకు పోవాలంటే మనం ఏదన్నా ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలకు మోక్షం కలిగి, ఈరోజు అమావాస్య అన్నదానం 54వ నెల 5వ సంవత్సరానికి అడుగెడుతున్న ఈ శుభ సందర్భంగా ఈరోజు అన్నదాత జగ్గయ్య గారి శ్రీహరి సేట్ గారు, ఈయన ఈ అమావాస్య అన్నదానమే కాకుండా నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంలో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిత్యం తన ఏజు అంత ఎక్కువ ఉన్నప్పటికీ మాలాంటి యువకులతో పోటీ పడుకుంటూ అనేక సేవా కార్యక్రమాల్లో ప్రతి దేవాలయం దగ్గర కానీ, లయన్స్ క్లబ్ దగ్గర కానీ, మరియు మా ఆర్యవైశ్య సంఘం ఎక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించినా అందులో సేవా కార్యక్రమాల్లో ఉంటాడు మన శ్రీహరి సేట్ గారు. ఆయనకి మాతాకు అన్నపూర్ణ మాతాకు, కాశీ విశాలాక్షి మాతాకు, జై భారత్ మాత. అమావాస్య రోజు కార్తీక అమావాస్య, కార్తీక మాసంలో పవిత్రమైనది. దామోదర మాసం అని కూడా అంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఏ పుణ్య స్నానం చేసినా, దానం చేసినా, ఏ దానం చేసినా, ఎక్కడ ఏ పూజలో చేసుకునే ఈ మాసంలో ఏ దానం చేసినా కానీ గొప్పది గొప్పది. ఏదో అన్నదానం కూడా విశేషమైన మాసంలో అన్నదానం చేసినట్టు ప్రతిఫలము తప్పకుండా ఉంటుంది. మా కుమారుడు శ్రీధరు దత్తాశ్రీ వారికి మోక్షం పొందుటకై, వారికి సద్గతి ప్రాప్తించకై అన్నదానం చేయాలని సంకల్పించుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టుకున్నాము. దీనికి సహకరించినటువంటి వారు మన రంగ సత్యనారాయణ గారు దీనికి పునాది వేసి దీనికి మూలంగా ఉండి దీన్ని ఎంతో ప్రోత్సాహకరంగా నిరాటంకంగా నడిపిస్తున్నాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అన్నదానం వల్ల అందరూ కూడా సంతోషంతో